ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. పోరాడి సాధించుకున్నది గుర్తుండిపోతుందని, రాజధాని నిర్మాణానికి 34,000 ఎకరాల భూమిని భూ సమీకరణ విధానం ద్వారా రైతులు ఇవ్వడం, వారి త్యాగాలను రాష్ట్రపతి కొనియాడారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన బిల్లుకు దేశమంతా ఒక్కటై మద్దతివ్వగా, రాజముద్ర వేసి అమరావతికి శాశ్వతత్వం కల్పిస్తూ శాసనం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు జేజేలు పలుకుతున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఎన్డీఏ ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. అమరావతి బిల్లు చట్టబద్ధత అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. అమరావతి చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యాన్ని లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు దేశ ప్రథమ పౌరురాలు సాక్షి సంతకం చేయడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని మంత్రి లోకేష్ ప్రశంసించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్ని రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలన గురించి రాష్ట్రపతి మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తప్పుడు ఆరోపణలతో పార్టీకి నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో పార్టీ నాయకుల్ని వేధిస్తున్నారని, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు పెంచుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గం నుంచి కొలికపూడిని తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మల్లంపేట గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూర్యఘట్ ఉచిత సోలార్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రతి ఇంటికి సోలార్ ద్వారా విద్యుత్ అందించడమే లక్ష్యమని మంత్రి అన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా, ఇతరులకు సబ్సిడీతో ప్లాంట్లు అందిస్తున్నామని తెలిపారు. దర్శి నియోజకవర్గంలో 4,050 సోలార్ ప్లాంట్ల కోసం 59 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్లో 11 లక్షలతో ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. కృష్ణా జిల్లా కొమరవోలులో 7.72 కోట్ల నిధులతో మేజర్ డ్రైన్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము ప్రారంభించారు. గుడివాడ, పామర్రు, ముదినేపల్లి పరిధిలో 20 కిలోమీటర్ల మేర డ్రైన్ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ముందుగా గుడివాడ మండలం రామన్నపూడి వద్ద మేజర్ డ్రైన్లో పూడిక తొలగింపు పనులను ఎమ్మెల్యేలు స్వయంగా ప్రారంభించారు. రైతుల్ని రాజులను చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యేలు తెలిపారు. సత్యసాయి జిల్లా కదిరిలో బీసీ సంక్షేమ హాస్టల్ను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తోన్న భోజనం తిని చూసి సిబ్బందిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏమాత్రం నాణ్యత లేని భోజనం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై మండిపడ్డారు. వంటగది పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, మరోసారి ఎలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్లు సర్వీస్ ఛార్జీలు ఓవర్లోడ్ అంటూ టార్చర్ పెడుతున్నారని ఆక్వా రైతులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెస్ట్ గోదావరి ప్రాన్స్ ఫార్మర్స్ ఫెడరేషన్ అసోసియేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా తులసి రాంబాబు, సెక్రటరీగా గాదిరాజు సుబ్బరాజు ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రైతుల్ని ఇబ్బందులు పెడుతోందని తులసి రాంబాబు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిరసన ర్యాలీలు చేయడంతో టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ తిలక్కు నోటీసులు ఇచ్చారు. తిలక్ పోలీసు విచారణకు హాజరైన సమయంలో జెడ్పీటీసీ దువ్వాడ వాణి, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి నినాదాలు చేశారు. తిలక్ను విడుదల చేయాలంటూ వీరంగం సృష్టించారు. పోలీసులపై దువ్వాడ వాణి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. విజయవాడలో దుర్గగుడి పాలక మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో మొత్తం 37 అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయంలో మాత్రమే కాకుండా క్యూలైన్లలో కూడా భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాలను వీక్షించేలా టీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. ఈ టీవీల ఏర్పాటు కోసం దాతలు ముందుకు రావడం విశేషమన్నారు. ఆలయ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఒక హాస్పిటల్తో ఎంఓయూ చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డీలిమిటేషన్ చాలా ప్రమాదకర దిశలో వెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న రాష్ట్రాలు దక్షిణాదికి అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు. జనాభా ప్రాతిపదికన చేస్తే చిన్న రాష్ట్రాలకు నష్టమన్నారు. 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు తెచ్చి 6 నెలల్లోనే అమలు చేయాలని అన్నారు. డీలిమిటేషన్లో రాష్ట్రాల జీఎస్డీపీ ఆధారంగా ప్రాధాన్యం ఉండాలని అన్నారు.
డీలిమిటేషన్ వల్ల అదనంగా 208 సీట్లు పెరుగుతాయని, వాటి వల్ల ఉత్తరాది దక్షిణాది మధ్య అంతరం పెరుగుతుందని అన్నారు. అప్పుడు మ్యాజిక్ ఫిగర్తో దక్షిణాదికి సంబంధం ఉండదని సీఎం రేవంత్ అన్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండు వేర్వేరు అంశాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రెండు అంశాలను కలిపి బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను కలుపుతున్నారని, ఈ అంశంలో రాజకీయ కుట్ర, వివక్ష ఉన్నాయని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అన్నారు. ఉన్న సీట్ల ఆధారంగానే ఈ బిల్లును అమలు చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే ఈ బిల్లు అమలు చేసి ఉంటే ఎక్కువ మంది మహిళలు పార్లమెంటుకు ఎన్నికయ్యేవారని సీఎం అభిప్రాయపడ్డారు. బీజేపీకి ఇప్పటివరకు మహిళా అధ్యక్షులే లేరని, మహిళలపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మహిళల నాయకత్వంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ పనిచేసిందని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఈ విషయాలు తెలియవా అని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అందుకే ఆయన ఉత్తరాది వైపు మాట్లాడుతున్నారని అన్నారు. మహిళల కోటాలో బీసీ కోటా కూడా ఉండాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. మొద్దులమడ గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరైన మంత్రి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న చెరువు నిరుపయోగంగా ఉందని, మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని గ్రామస్తులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. మౌలిక వసతులుంటే గ్రామం బాగుపడుతుందని మంత్రి తుమ్మల అన్నారు. జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేవని అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. పెద్దపల్లి జిల్లా మంతెనలో స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పార్టీ జెండా మోసిన సుమారు 50 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిని కలుస్తానంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో మాట్లాడి టైం తీసుకున్నానని అన్నారు. ముందుగా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సందర్భంలో వారి సమస్యల్ని తెలుసుకోవాలని చెప్పారు తప్ప ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్నది అవాస్తవమన్నారు. మహిళా రిజర్వేషన్, లోక్సభ డీలిమిటేషన్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో చేసిన కీలక వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మహిళా రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్స్ కల్పించాలంటే డీలిమిటేషన్ చేయాల్సిందేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని లేకుండా ఇన్నాళ్లు ఏపీ ప్రజలు ఇబ్బంది పడ్డారని, కొందరు అరిచి గీపెట్టినా ఇప్పుడు అమరావతి ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన 5 గ్రామాల విలీనం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు పెద్ద మనసుతో నిర్ణయం తీసుకోవాలన్నారు. విలీన గ్రామాల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి శుభవార్త తెస్తానని చెప్పారు. తెలంగాణ మంత్రులు తన ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసమే ఫోన్ చేస్తానని, తనకు ఎలాంటి స్వార్థమూ లేదని అన్నారు. పెండింగ్ బిల్లుల్ని ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి వర్ణి మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ను పరిశీలించారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులపై అధికారులతో మాట్లాడారు. కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల కాంట్రాక్టర్లు పనిచేయడం లేదని, ఈ పనులు ఇలాగే వదిలేస్తే తీవ్ర నష్టం జరుగుతుందని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. మరోవైపు బీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాట్లతో ఇబ్బందులను ఎదుర్కొంటోందని, రాష్ట్ర ప్రజలకు బీజేపీనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని రామచంద్రరావు తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ విజయోత్సవ ర్యాలీ సభలో రామచంద్రరావు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శనగల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కొనుగోలు చేసిన శనగలు కూడా తరలించడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం భువనగిరిలో ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తమ వంతు సాయం చేసి వారిని హాస్పిటల్కు తరలించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ తెలిపారు. క్షతగాతులను సకాలంలో ఆసుపత్రికి తీసుకువస్తే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని ఎంపీ చామల సూచించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన
చంద్రనాగ హాసినిని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ అభినందించారు. హాసిని ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించింది. దీంతో హాసినిని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రత్యేకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆశీర్వదించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డీజీపీ శివధర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మై ట్యాక్స్ ఈజ్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డీజీపీ తెలిపారు. అనంతరం లొంగిపోయిన మావోయిస్టులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోఆప్షన్ ఎన్నిక సమావేశానికి సమయపాలన పాటించడం లేదని బీజేపీ కౌన్సిలర్ మేర్వరాజు అసహనం వ్యక్తం చేశారు. మంత్రి రాకముందే కమిషనర్ ఛాంబర్లోకి దూసుకువెళ్లిన బీజేపీ కౌన్సిలర్ ఆయన కుర్చీలో కూర్చునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని మేర్వరాజును మున్సిపల్ ఆఫీస్ నుంచి బయటకు తరలించారు. బీజేపీ కౌన్సిలర్ మేర్వరాజు తనను దూషించారని ఆరోపిస్తూ కమిషనర్ నూరుల్ నజీబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా అంతర్గం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరి నదిపై గత ఎమ్మెల్యే వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తే వంతెన ఏర్పాటుకు గత ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఇప్పుడున్న ఎమ్మెల్యే కమిషన్లకు కక్కుర్తిపడి వచ్చిన బ్రిడ్జిని రద్దు చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబెల్లి రఘునాథరావు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ఆరోపించారు. రద్దు చేసిన బ్రిడ్జిని వెంటనే ప్రారంభించి ప్రజలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించాలని బీజేపీ నాయకులు కోరారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని అమరావతి హాస్పిటల్ దగ్గర ఆసుపత్రి సిబ్బంది ధర్నాకు దిగారు. గత 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని బాధితులు ఆందోళన చేశారు. ఆసుపత్రి యాజమాన్యంతో భాగస్వామైన టీడీపీ రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ చేవల దేవదత్ను సిబ్బంది నిలదీశారు. 3 నెలల్లో సిబ్బందికి బకాయిలన్నీ ఇచ్చేస్తామని దేవదత్ హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామీణ ప్రాంతంలో కనీస నీటి అవసరాలను కూడా గత ప్రభుత్వంలో తీర్చలేకపోయింది. మంచినీటి ట్యాంకులను పట్టించుకోకపోవడంతో అవి అధ్వాన్న స్థితికి చేరాయి. కూటమి ప్రభుత్వం రాగానే వాటికి కార్యరూపం దాల్చింది. గత ప్రభుత్వ హయాంలో మంచినీటి ట్యాంకుల్ని పట్టించుకోకపోవడంతో కొన్ని వ్యర్థాలతో దుమ్ము ధూళి పట్టి పాడైపోగా మరికొన్ని పైకప్పులు కూలిపోయి శిథిలావస్థకు చేరాయి. వాటిని శుభ్రం చేయకుండానే గ్రామంలో నీటి సరఫరా చేయడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కొత్త ట్యాంకులు కట్టే వరకు ఉన్న ట్యాంకుల్ని శుభ్రం చేసి నీటి సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదనపు కట్నం కోసం భర్త తనను కాపురానికి తీసుకువెళ్లడం లేదంటూ ఓ భార్య భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగిన సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో జరిగింది. గత ఏడాది ఇల్లందు గ్రామానికి చెందిన ఉదయ్తో సుదీక్షకు వివాహమైంది. 6 నెలలకే భర్త అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి. వరకట్నం అనారోగ్య సమస్యలు సాకుగా చూపి తనను వేధిస్తున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. అత్తింటి వారు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని, తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంటోంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో వ్యవసాయ పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి ఇతర పంటల్ని కాపాడుకునేందుకు రైతులు వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. చివరకు పంట చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో ఓ రైతు వరి చేనుకు నిప్పు పెట్టాడు. ప్రభుత్వం తమను ఆదుకుని ఆర్థిక సహాయాన్ని అందించాలని రైతన్నలు కోరుతున్నారు. చైత్ర బహుళ ఏకాదశి సందర్భంగా సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో తొలి గంధం అరగదీత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆలయంలో అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు తొలిసారిగా అరగదీసిన గంధాన్ని స్వామికి సమర్పించారు. అప్పన్న ఆలయంలో 3 రోజులు చందనం అరగదీసే కార్యక్రమం జరగనుంది. ఈ నెల 20న చందనోత్సవం సందర్భంగా స్వామికి తొలి విడతగా 3 మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుత్తార్లపల్లిలో ఆకస్మిక దాడులు చేశారు పోలీసులు. ఓ ఇంట్లో భారీగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కుప్పం నుంచి కర్ణాటకకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో ఆకస్మిక దాడులు చేసి 4 టన్నుల రేషన్ బియ్యం, ఒక టెంపో వాహనం స్వాధీనం చేసుకున్నట్లు కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. పల్నాడు జిల్లాలో కలకలం రేపిన చేమకుర్తి న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
హత్య జరిగిన ప్రదేశంలో పడి ఉన్న మద్యం సీసాపై లేబుల్ ఆధారంగా దాన్ని ఎక్కడ కొనుగోలు చేశారో గుర్తించారు. ఆ దుకాణం దగ్గరకు వెళ్లి ఆరా తీయగా మద్యం కొనుగోలు సమయంలో ఫోన్పే ద్వారా చెల్లింపులు జరిగాయని తేలింది. డబ్బు చెల్లించిన ఫోన్ నెంబర్ ఆధారంగా ఇద్దరు హంతకుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు నర్సరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపారు. విజయవాడ భవానీపురంలో న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తని వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడంటూ బాధితురాలు వాపోయింది. భవానీపురం జోజీనగర్లో కిరాణా షాప్ నడుపుతున్న వెంకటేశ్వర్లకు ఇప్పటికే 3 పెళ్లిళ్లు అయినట్టు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 8వ తరగతి విద్యార్థిని మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. 5 రోజులవుతున్నా బాలిక ఆచూకీ మాత్రం దొరకలేదు. గద్వాలలోని ఓ ప్రైవేట్ పాఠశాల స్టూడెంట్ గురువారం ఉదయం స్కూలుకు వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరింది. అయితే బాలిక స్కూలుకు రాకపోవడంతో పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు పరిసర ప్రాంతాలలో గాలించారు. అయినా విద్యార్థిని ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లి కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ దగ్గర సీసీటీవీ ఫుటేజీలో విద్యార్థినిని గుర్తించిన పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ 3 అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో భవనంలో 23 మంది నివాసితులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేశం కొత్త చరిత్రను లిఖించడానికి అతి చేరువలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళన కార్యక్రమంలో మాట్లాడిన మోదీ ఈ నిర్ణయం పూర్తిగా మహిళల సాధికారతకు అంకితమిస్తున్నట్లు స్పష్టం చేశారు. మహిళా బిల్లును 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయాల్లో ఒకటిగా ప్రధాని అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేందుకు భారత్ సిద్ధమవుతోందన్నారు. దేశాభివృద్ధి ప్రయాణంలో కీలక దిశలో ఉన్న ఈ సమయంలో మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యం కల్పించడం అత్యవసరమని మోదీ అన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న మహిళా రిజర్వేషన్ అంశంపై ఇప్పుడు స్పష్టమైన ముందడుగు పడబోతోందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ అవసరం దాదాపు 4 దశాబ్దాలుగా చర్చలో ఉందని, అన్ని రాజకీయ పార్టీలు తమ తమ స్థాయిలో ఈ అంశాన్ని ముందుకు తీసుకువచ్చాయని మోదీ గుర్తు చేశారు. 2023లో పార్లమెంట్లో నారీ శక్తి వందన్ను ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని ప్రస్తావించారు. 2029లోగా అమలు చేయాలని అన్ని పార్టీలు కోరిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. డీలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శలు చేశారు. లోక్సభ సీట్లను పెంచడానికి కేంద్రం చేస్తోన్న కసరత్తు రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు పెంచే చట్ట సవరణ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. కానీ 2027 జనాభా లెక్కలకు ముందే చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియకు తాము వ్యతిరేకమంటూ ఒక జాతీయ పత్రికలో సోనియా వ్యాసం రాశారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వేతనాలు పెంచాలన్న డిమాండ్లతో మదర్సన్ అనే కంపెనీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. కంపెనీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వాహనాలకు నిప్పు పెట్టారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. తమిళనాడులోని విరుద్నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సాత్తూరులోని బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 60 మంది ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారి రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. పేలుడు ధాటికి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఫ్యాక్టరీలోని 5 గదులు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ హాపూర్లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ధౌలానా గులావతి రహదారిపై బస్సు ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే పార్థివ దేహాన్ని ఉదయం 11 గంటల నుంచి లోయర్ పారెల్లోని కాసా గ్రాండే నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. పలువురు ప్రముఖులు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సతీ సమేతంగా ఆశా భోస్లే పార్థివ దేహాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా సచిన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆశా భోస్లే కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.